హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ మహేష్. నేను ఈరోజు అయితే రెడ్గేర్ గేమింగ్ మౌస్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని రివ్యూ అయితే చూద్దాం ఈరోజు. దీని స్పెసిఫికేషన్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఇదైతే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 499 రూపీస్. రెడ్గేర్ గేమింగ్ మౌస్. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి నేను ఓపెన్ చేసిన తర్వాత అయితే దీని లుక్ అయితే ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తాను. ఇది ఇటువంటి బాక్స్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీని మీద అయితే స్పెసిఫికేషన్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, రెడ్గేర్ PE గేమింగ్ మౌస్ అని. అదేవిధంగా 4 స్పీడ్ DPI, 8 కీ ఫంక్షనింగ్, అదేవిధంగా పవర్ బై 3200 DPI అనేది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఒకసారి అయితే చూడొచ్చు మౌస్ ఎలా ఉందనేది. దీన్ని కేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. USB కేబుల్ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. గోల్డ్ ప్లేటెడ్ USB కేబుల్. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మౌస్ లుక్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఇది బ్లాక్ కలర్ మౌస్. ఇది బ్రాండింగ్ అయితే ఇక్కడ రెడ్గేర్ అని ఉంది. కొంచెం ఫోకసింగ్ అయితే అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ సైడ్ కూడా 2 బటన్స్ ఉన్నాయి. అది ఒకటి బ్యాక్కి, అదేవిధంగా ఫ్రంట్కి అనమాట. మీరు ఎడిట్ చేసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఆ గేమ్స్ అయితే మీకు టచ్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే. అదేవిధంగా ఇక్కడ వైర్ కూడా, ఈ వైర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది చెప్పవచ్చు. అలాగనే దీని సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు 2 బటన్స్ అనేది ఇచ్చారనమాట మౌస్కి. అది ఎడిట్ చేసేటప్పుడు అయితే మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి ఆ బటన్స్ అనేది. అదేవిధంగా ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ మీరు. అదే టాప్లో కూడా ఒక బటన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది మీకు DPI అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇది నేను నా సిస్టమ్కి అయితే ఈ మౌస్ అనేది ఇన్సర్ట్ చేశాను. కింద అయితే బ్లూ కలర్ లైట్ అయితే ఒకటి ఉంది అనమాట, మనకి మౌస్ కర్సరింగ్ పాయింట్ యూజ్ అవడానికి. ఇది లుక్ అయితే ఫ్రెండ్స్, మౌస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వైర్ క్వాలిటీ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది వైర్ క్వాలిటీ అనేది అయితే. ఈ వైర్ అనేది ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మౌస్కి అయితే 2 బటన్స్ ఉన్నాయి. అవి అయితే ఎడిట్ చేసేటప్పుడు అయితే మీకు ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అదేవిధంగా గేమ్స్ ఆడేటప్పుడు కూడా బాగా పనిచేస్తాయి. టాప్లో ఉన్న బటన్ అయితే స్కాల్ కింద అయితే ఉన్న బటన్ కదా, అదైతే DPI అనేది అంటే మౌస్ సెన్సిటివిటీ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా దీని లుక్ అయితే ఒకసారి మనం చూద్దాం. మౌస్ అయితే ఈ విధంగా ఉంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే నేను నా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేశాను. మౌస్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, మీరు మౌస్ ఆపరేట్ చేసేటప్పుడు అయితే ఫీల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీని లుక్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లుక్ అయితే ఈ విధంగా ఉంది మౌస్ది. నేను నా సిస్టమ్ కనెక్ట్ చేశాను ఈ మౌస్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ ఉంది. నేను ఓన్లీ వైర్లెస్ కీబోర్డ్ యూస్ చేస్తున్నాను. మౌస్ అయితే యూస్ చేయట్లేదు. నేను ఇప్పుడు రెడ్గేర్ మౌస్ అయితే రీప్లేస్ చేశాను నా లాగిటెక్ వైర్లెస్ మౌస్ ప్లేస్లో. ఇది ఫ్రెండ్స్, దీని లుక్ అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ గేమింగ్ మౌస్ రివ్యూ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఛానల్. ఇది నా ఫస్ట్ గేమింగ్ మౌస్ రివ్యూ అనమాట. ఇటువంటి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో అయితే.